ఇదే బస్ స్టాండ్. ఇక్కడ డ్యూ 200 కిలోమీటర్ మనం డ్యూకి వెళ్తా ఉన్నాం. దానికి ముందు ఒక రెస్టారెంట్ ఏదో చూస్తుందాం. ఇక్కడేదో ఉందంట. ఇందులో మనకి చపాతీ తప్ప మిగతా ఏం తెలియదు. చపాతీ బోటీలు తప్ప. బ్రింజాల్లో ఏదో ఉంది, పొటాటోలో ఏదో ఉంది. 70 రూపీస్ యాక్చువల్గా టోకెన్ తీసుకొని మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి. మీల్స్ కూడా ఉంది, చూద్దాం ఫస్ట్ ఇది తినేసి. ఇది ఉంది కదా, ఇది వచ్చి బాజిలికా రోటీ అంట. ఈ డిష్ వచ్చి ఉంగిరియా అంట ఇక్కడ గుజరాత్ లో. అన్నం మన సైడ్ ఉడికినట్టే ఉంది, సాంబార్ లాగా ఏదో పెట్టినా తీయగా ఉంది. సో ఈ 10, 11, 12లోనే డ్యూకి అయితే బస్సు వస్తుంది. డ్యూకి ఎవరైనా వెళ్ళాలంటే ఇదే ప్లాట్ఫామ్ యాక్చువల్ గా ఇక్కడికే వస్తుంది. సేమ్ మన ఆర్టీసీ ఉంటుంది కదా, ఏసీ ఆర్టీసీ అలా ఉంది. ఆన్ టైం వచ్చిన బస్ అయితే. సో 5:30 మనం అయితే డ్యూలో రీచ్ అవుతాం. ఓకే, బై బై భావనగర్. ఇదేదో బస్ స్టేషన్. యాక్చువల్గా మనం వేసిన ప్లాన్లో మళ్ళీ వీడు కొంచెం కలపెట్టేస్తున్నాడు. టికెట్ బుక్ చేసినాడు, అరైవల్ 5:30 ఉండింది. ఇప్పుడు చూస్తే దగ్గర 7 అవుతుంది పోయి దిగేదానికి. ఇంకా ఈరోజు ఏముండదు చూసేది నాకు తెలిసి, రూమ్లో పడుకునేది తప్ప. రేపు 12 గంటలకు మనకు సోమనాథ్కి బస్సు. సో నాకు తెలిసి తెల్లారి 6 గంటలకంతా లేచి ఏమేమి ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి బీచ్ లాంటివి. సో ఇది రాజుల బస్ స్టేషన్ అంట. సో ఏదేదో ఓపెన్లో ఉంటాయో బీచ్ లాంటివన్నీ వాటిని చూసేసి మళ్ళీ ఈ టైమింగ్స్ ఉండే ప్లేస్ అన్ని 12 లోపల కవర్ చేయాలి. ఏం చేయలేదంటే. సో 6:20 అవుతుంది. ఇదొక స్టేషన్, బస్ స్టేషన్. ఇక్కడ నుంచి ఇంకొక 25 కిలోమీటర్స్, మ్యాక్సిమం 6:40కి రీచ్ అయిపోతాం. ఇప్పుడు టైం వచ్చి 6:20. ఓకే, ఉనా బస్ స్టాండ్. ఆకలి ఒక పక్క ఎగరేసి కొడుతుంది. మధ్యాహ్నం తినింది 70 రూపీస్ ఫుడ్. అది లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్. కానీ మనం ఫస్ట్ టైం కదా ఫుడ్. సో నేను ఫుల్గా తినలేకపోయినాను. అసలు అక్కడికి వెళ్ళి ఏదైనా చాట్స్ అయినా తినాలి. కానీ గుజరాత్ మొత్తం కలకల ఆడుతుందబ్బా. జనాలు కిట ఫుల్ జనాభా. ప్రాబ్లం లేదు, ఎక్కడ పోయినా ఈ స్నాక్స్ అయినా, కూల్ డ్రింక్స్ అంటే కొబ్బరి నీళ్ళు అండ్ అంటే ఊరు ఒక లోన్లీగా ఉంటుంది, అవుట్స్కర్ట్స్ లాగా ఉంటుంది. అలా అంతా లేకుండా జనాభా రతితో సంధితో బాగుంది. సో ఏదైనా డౌట్ అయినా కూడా ఇది 3వ రోజు అవ్వబోతుంది కదా. సో నేను చూసినంత వరకు ప్రతి ఒక్కరు హెల్పింగ్ నేచరే. సో ఏదైనా అడిగితే వెంటనే డౌట్ క్లియర్ చేయడము, మనకు వీళ్ళ భాషలో కొన్ని పదాలు అర్థం కాకపోతే ఇంగ్లీష్ అడిగితే అట్లీస్ట్ దాన్ని ట్రై చేసి మనకు గైడ్ చేయడం అన్నీ చేస్తూ ఉంటారు. సో చూద్దాం ఇంకొక 5 రోజులు గుజరాత్ మనల్ని ఎలా ట్రీట్ చేస్తుంది, మనం వెళ్ళేటప్పుడు ఏ జ్ఞాపకాలు మనకి పంపిస్తుంది అనేసి. ఎంటర్ అయిపోయినాం డ్యూ లోపలికి. బీచ్ కనిపిస్తుంది చూడండి. $6:50 అవుతుంది. ఇంకా ఇక్కడ చీకటి కాలేదు, వచ్చేసినాము. ఇదే డ్యూ బస్ స్టాండ్. రోడ్ చేస్తాడు. ఇది ఫోర్ట్. యాక్చువల్గా ఫోర్ట్ దగ్గర ఈ బస్ స్టాండ్ ఉంది. ఇలా ఉంది డ్యూ. సో హోటల్కి వెళ్దాం. హోటల్ ఇక్కడ నుంచి 500 మీటర్స్. సో వెళ్ళి చూద్దాం. విజయ్ उसने यहाँ पे शूटिंग उतारा। हमारे यहाँ चाय भी पी गए वो लोग इधर। हाँ, यहाँ पे उसके साथ में मैंने नहीं पढ़ा, मगर उसने जो शूटिंग यहाँ किया ना उसका सीन है। ओ विजय एंटनी। विजय एंटनी। ओके। ये जो गेट है मैं आपको बता रहा हूँ अंदर जाने का, वो ये गेट है बाजू में। सो इधर से चाय वहाँ से वो आया था, शूटिंग ये शूटिंग चालू था, ये तब का सीन है।
सुपर सुपर आदमी बहुत अच्छा हो। हाँ अच्छा है आदमी। बहुत बढ़िया है। ये म्यूजिक डायरेक्टर है, डायरेक्टर है, वो डायरेक्टर भी है। ये डायरेक्टर भी है, म्यूजिक डायरेक्टर भी है, हीरो भी क्या है। बात। फर्स्ट ये म्यूजिक डायरेक्टर है, पहले बाद में हीरो का चांस। एग्री यंग मैन जैसा उनका शूटिंग है। हाँ वो जो उनका जो इमेज है ना, हाँ वो एग्री यंग मैन अच्छा। बहुत बढ़िया है। आपका नाम भैया? सलीम भाई। సలాంకం బాయ్. ఠీక్ హై చలా. సో అక్కడ ఒక టీ తాగేసి ఆయన మా ఫేస్ చూస్తే కనబడేస్తున్నాడు సౌత్ సైడ్ అనేసి. అవును ఆంధ్ర కర్ణాటక అంతా మనదే అన్న. ఇంకా వెంటనే ఒక హీరో నాకు ఇక్కడ వచ్చి టీ తాగినాడు షూటింగ్ జరుగుతా అంటే అని చెప్పి తమిళ హీరో విజయ్ ఆంటనీ గురించి చెప్పినాడు. ఆ ఫోటో కూడా మీరు చూస్తారు కదా. సో యాక్చువల్గా అది ఒక సినిమా రీసెంట్గా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది, ఇక్కడే షూటింగ్ జరిగిందంట. సో ఇక్కడ గేట్ నుంచి వచ్చి ఆయన దగ్గర టీ తాగినాడంట. ఆయన కూడా సంతోషం. సో ఇక్కడ నుంచి హోటల్ పక్కనే అన్నాడు. ఇక్కడ డోర్ ఉంది కదా, ఈ డోర్ లోపల నుంచి దర్వాజా, దీని లోపల నుంచి అటుపక్క వెళ్తే సమీర్ మెడికల్స్ ఉందంట. సమీర్ మెడికల్స్ పక్కనే మన హోటల్ అన్నాడు. గూగుల్లో కూడా 400 మీటర్స్ చూపించింది, బట్ ఆ 400 మీటర్స్ ఎటు పక్కన ఫాలో చేసే ఓపిక లేదు. మా ఏటీఎం ఉంది కదా, అటు పక్క నుంచి వచ్చినాం. ఇటు పక్క వెళ్తే ఇక్కడంతా డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది. అడిగితే ఆగే వెళ్ళు అన్నాడు. ఆగేస్తే లేదు, సీన్ లేదు మనకు. టీజీహెచ్ రిసెప్షన్ ఏరియా ఇలా ఉంది. సో చెక్ ఇన్ టైం వచ్చి 12, చెక్అవుట్ 10. ఓకే, అవుట్ సైడ్ ఫుడ్ బెవరేజెస్ నాట్ అలౌడ్ అంట. వీళ్ళు గోయి బేబెల్ ऑफिशियल पार्टनर. तो इन हाउस रेस्टोरेंट है. रेस्टोरेंट कब बंद करता है? 11 बजे का. बहुत वेज नॉन वेज मिलता है दोनों. ఇక్కడే కింద రెస్టారెంట్ ఉంది అన్నాను కదా. సో ఇక్కడ మెనూ కార్డు కూడా వాళ్ళదే ఉంది. సో ఇక్కడి నుంచే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ 52-54 అండ్ బాగుంది హోటల్ అయితే. ఇక్కడేముంది వెనకాల ఏదైనా వ్యూ, సమ్మ వ్యూ, వేరే లెవెల్ వ్యూ కదా. చూద్దాం రేపు ఎలా ఉంది. రేపు ఇంత వ్యూ ఉండదు, బట్ ఇప్పుడైతే సూపర్గా ఉంది. బట్ ఏముంది అక్కడ తెలుస్తుంది మనకు వెళ్తుర్లో. ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చిండారు, వీడియోకాన్. ఏముండదు నాకు తెలిసి చెప్పింగ్లా. కపుల్స్కి పర్ఫెక్ట్. ఒకవేళ బడ్జెట్లో పిల్లలతో కూడా ఉండాలనుకుంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా బెడ్ వేసుకోవచ్చు ఈ స్ట్రెచ్లో. అండ్ ఇక్కడ సపరేట్ పార్టీషన్ బాగుంది, రెడీ అయ్యేదాన్ని కెటిల్ ఉంది అన్నీ ఉండాలి. అండ్ డ్రైయర్ ఇచ్చిండారు, ఇది బెస్ట్. టాయిలెట్ వేస్, సోపు, టవల్స్. ఓకే, అండ్ ఇక్కడ ఇది చాలా బడ్జెట్లోనే పడింది. నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను ఈ ఫుల్ గుజరాత్ సిరీస్ని. అందులో ఎంత మనకు ఫ్లైట్, హోటల్స్లో అన్ని లొకేషన్లు ఎలా స్టే చేసినాం, ఎక్కడెక్కడ మిస్లైనస్ ఎక్స్పెన్స్ అయింది అని ఒక వీడియోలో వేస్తాను. కానీ ఇదైతే బడ్జెట్లోనే పడింది. ఈరోజు ప్లాన్ అయితే బస్ రోడ్ చెడిపేసినాడు. యాక్చువల్గా 5:30 దిగుంటే అట్లీస్ట్ ఒక 45 మినిట్స్లో మనం మొత్తం చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్నీ చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి అట్లీస్ట్ ఒక 2 లొకేషన్స్ అలా కవర్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు కింద అడిగినప్పుడు ఒక జలంధర్ బీచ్ మాత్రమే ఓపెన్లో ఉంది సార్. కానీ అది మీరు ఇక్కడ వెళ్ళడానికి ఆటో దొరికేస్తుంది, వచ్చేటప్పుడు పెద్దగా దొరకదు, ఇబ్బంది పడతారు, టైర్డ్ అయిపోతారు. సో నేనే రేపు అరేంజ్ చేస్తాను. ఒక బ్రేక్ఫాస్ట్ చేసి 8 o'clock కానీ మీరు తీసుకున్నారంటే వాడికి చెప్పేయండి, మేము చెప్తాము 12 o'clock మీ బస్ కాబట్టి 11 o'clock కరెక్ట్గా ఎత్తుకొచ్చి ఇక్కడ వదిలేమనేసి 3 hours మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కవర్ చేయొచ్చు అన్నారు. సో రేపు తెల్లారి చూద్దాం. ఈరోజు అయితే ఎక్కడికి ప్రోగ్రామ్ లేదు, కొంచెం రెస్ట్ తీసుకొని స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్గా
ఆర్డర్ చేసుకొని మంచిగా నిద్రపోవాలి. ఎందుకంటే మొన్న నైట్ అహ్మదాబాద్లో మంచిగా నిద్రపోయినాను అంతే. ఆ తర్వాత నిన్న మీకు జరిగింది తెలుసు. సో నిన్న డే 2 వీడియో ఎవరైనా ఇంతవరకు చూడలేదంటే డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, అలాగే పైన కాస్ట్లో వదిలేస్తాను చూడండి. సో నిన్నైతే చుక్కలు కనిపించింది, మీరు చూస్తున్నారు కదా. బస్ స్టాండ్లో 2.5 hours అంటే 11 o'clock వడోదర బస్ స్టాండ్కి వెళ్తే 12:25కి రావాల్సిన బస్సు 1:50కి వచ్చింది. అండ్ దీంట్లో హైలైట్ అయిన విషయం అంటే నేను ఫుల్గా నిద్రపోలేదు కాబట్టి. సో చూస్తే నేను అడిగినాను కండక్టర్ని, భావనగర్ ఎక్కడంటే భావనగర్ వెళ్ళిపోయింది రే తమ్ముడు అన్నాడు. ఏమన్నా మాట్లాడుతూ ఉండవు అనేసి అడిగితే 50 kilometer హోగి అన్నాడు. వెంటనే ఇంకేదో ఒక స్టాపింగ్ ఉంది అక్కడ దింపేస్తాను, అక్కడి నుంచి బస్సు ఉంటుంది అన్నాడు. లక్కీగా వెళ్తా అంటే బస్సు వస్తాడని ఎదురుగా, అదొక విలేజ్ కైండ్ ఎన్విరాన్మెంట్. వెంటనే ఆ డ్రైవరే ఆ బస్సును ఆపి ఆపోజిట్లో మనని దిగేసి ఎక్కినాను. 32 యాక్చువల్లీ 50 అన్నాడు, కానీ లెక్క వేస్తే 33-34 kilometer నేను అవతల వెళ్ళిపోయిండా. మంచిగా అప్పుడు మెలకు వచ్చింది, లేదంటే ఏ ఊర్లోనో పోయి దిగుంటా, చుక్కలు కనిపించి ఉంటుంది. సో అక్కడి నుంచి భావనగర్ బస్ స్టాండ్ వచ్చేదానికి మార్నింగ్ 7 అయింది. లక్కీగా దిగిన వెంటనే ఆటో ఆయన ఉన్నాడు, అది మీకు చెప్పుంటాను అన్నీ. ఆ తర్వాత జరిగిన స్టోరీస్ అన్నీ తెలుసు. సో తెల్లారి నా తప్పు వల్ల అంటే ఫస్ట్ జిఎస్ఆర్టీసీ తప్పు 2 hours డిలే అయింది. దానివల్ల నేను టయర్డ్లో ఉన్నాను కాబట్టి రెండు కలిపి నేను ఆ సముద్రం బ్యాక్ సైడ్ వెళ్ళేది మిస్ చేసిన. యాక్చువల్ దానికోసమే కరెక్ట్గా ప్లాన్ చేసినా మిస్ అయింది. కానీ నెక్స్ట్ టైం ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వచ్చి భావనగర్లోనే స్టే చేసుకుందాం. సముద్రం బ్యాక్ వెళ్ళేది మళ్ళీ రిటర్న్ వచ్చేది ఫుల్ డే మనం కవర్ చేద్దాం, ఓకే. కానీ సూపర్ ప్లేసు అది, ఇప్పుడు తలుచుకున్నా నాకు గూస్ బంప్స్ నిజంగా. సో అక్కడ అదైంది. వీడైతే ఈరోజు మధ్యాహ్నం 1:15కి నేను 12కి వెళ్ళిపోయి కూర్చున్నా. 12:30కి మీరు చూసుంటారు. అక్కడ తినేసి బస్ స్టాండ్లో ఉన్న ఒక అన్నపూర్ణ క్యాంటీన్ ప్యూర్ వెజ్ 70 rupees మీల్స్ అక్కడే తినేసి అక్కడే ఉన్నాను 12కంతా. 1:15కి కానీ కరెక్ట్గా 1:30కి వచ్చిన 2 minutes ముందే వచ్చినాడు. హైలైట్ ఏమంటే 5:30కి అరైవ్, కానీ వచ్చింది 7 o'clock. సో వాడి వల్ల ఇప్పుడు ఈ ప్లాన్ మిస్ అయింది. బట్ ఎనీవే రెస్ట్ తీసుకుంటా. సో ఎందుకు ఈ స్టోరీ ఇంత లెంత్ డీటెయిల్గా చెప్తాను అనేసి అంటే, మొన్న నుంచి నిద్రపోలేదు కాబట్టి నేను ప్లాన్ చేసిన గ్యారంటీ నాకు నిద్ర ఉండదు, నేను ఎందుకంటే బస్సులోనే ఉంటాను కదా సెకండ్ డే అనేసి. అందుకే ఈ హోటల్ బుక్ చేసుకున్నా. ఎందుకంటే ఈరోజు మనం బుక్ చేసుకుంటే ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు వెంటనే మళ్ళీ 12 గంటలకంతా లొకేషన్ చూసేసి మళ్ళీ సోమనాథ్కి వెళ్ళాలి. అక్కడ 2 hours అనుకుంటా సోమనాథ్ వెళ్ళి హోటల్ చెక్ ఇన్ అయ్యేసి సోమనాథ్ ప్లేసెస్ మొత్తం రేపే కవర్ చేసేవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే అంటే 23rd 4th 5th డే మార్నింగ్ 7 o'clock సోమనాథ్ నుంచి నాకు సాసన్ గిర్ సఫారీకి మనకు బస్సు ఉంది. దాని కూడా బుక్ చేసుకున్నా. దాన్ని పడితే కానీ మనం తొందరగా వెళ్ళలేము. కానీ నాకు ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది, వీళ్ళు చేసే లేట్కి మనం అక్కడ వెళ్ళగలమా అనేది. అదే తక్కువ డబ్బులు ఒక 70 ఎంత అనుకుంటా. కుదిరితే అక్కడ ట్రై చేసి ఆటో వాడి ఉన్న దొరికితే వెళ్ళిపోవాలనిపిస్తాను. ఎందుకంటే 9:30 మన స్లాట్ సఫారీకి. సో 1/2 hour ముందే అక్కడ ఉండాలి. వీళ్ళు కానీ ఇలాగ 2 hours 1 hour లేట్ చేసినారంటే చుక్కలే మనకు. సో ఆల్రెడీ 800 మనం పర్మిట్ చేస్తున్నాం ఆన్లైన్లో. అక్కడ వెళ్ళి మళ్ళీ వ్యాన్కి గైడ్కి మనం పే చేయాలి. సో చూద్దాం, ఇది 5th డే కాబట్టి ఇది ప్లాన్ ఇప్పటికీ. స్టేట్ ఫ్రెష్ అప్ అయిపోయినాను. ఒకసారి జస్ట్ మార్కెట్ అవుట్ సైడ్ ఎలా ఉందో చూద్దామని వచ్చినా, మీకు చూపిద్దామనేసి. చూడండి, ఇక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి బస్ స్టాండ్ పక్కనే. నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూపిస్తాను. మన హోటల్ నుంచి జస్ట్ 200 meters కూడా రాలేదు రోడ్కి, మెయిన్ రోడ్. ఇది ఈ రోడ్ వచ్చి దీన్ని వచ్చి 4th road అంటారు. టైం ఎగ్జాక్ట్లీ 7:50. సో స్నాక్స్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఇదన్నీ జస్ట్ ఇక్కడ వచ్చి పార్క్ చేసి తిరుగుతారేమో. బడ్జెట్లో కానిచ్చాలనుకుంటే ఇక్కడ రావచ్చు. ఒక డిఫరెంట్ వైబ్ ఐటమ్స్ అండ్ పావ్ బాజీ, ఓన్లీ ఫుడ్ ఐటమ్స్. ఈ ఏరియా మొత్తం మీరు చూస్తానంటే ఇది చూడండి. ఇక్కడ షర్బత్, హలాల్, పానీపూరిది ఎన్ని ఉంటాయి. మనం ఒక పానీపూరి ఊరికి వచ్చిందని టేస్ట్ చేద్దాం. పానీపూరి ఎక్కువ కదా, రెగ్యులర్ పానీపూరి ఉంది, ఫ్లేవర్డ్ ఉంది. దైపూరి అయితే టేస్ట్ సూపర్గా ఉంది, వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ట్రై చేయొచ్చు ఈ షాప్లో. ఈవినింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారంట. నైట్ 10 or 11 వరకు షాప్స్ అన్నీ ఉంటాయంట ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చి లోకల్ ఫుడ్ టేస్ట్ చేయాలి, డిఫరెంట్ స్నాక్ చేయాలంటే ఈ ప్లేస్ అయితే బెస్ట్ అని చెప్తా. సో దీని పేరు వచ్చి బందర్ చౌక్ అంట. సో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి.
అండ్ చాట్స్ ఐటమ్స్, ఇలా ఫుడ్ ఐటమ్స్ చాలా ఉంది. సో బందర్ చౌక్ వచ్చి డీల్ చేయండి. బస్ స్టాండ్ నుంచి జస్ట్ 300-400 మీటర్స్ అంతే. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఆపోజిట్ అదే గల్లీ చూడండి. సో ఏటీఎంలో డ్రా చేయాలన్నా తిరగక్కర్లేదు. ఒకవేళ ఫోన్పే వర్క్ అవ్వలేదంటే సో ఏటీఎం అక్కడే ఉంది. ఇది విషయం. మనం ఇప్పుడే ఇటు వచ్చినాం ఈ ఆర్చ్ దగ్గరికి. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. కోర్ట్ రోడ్ ఉంది కదా, ఇక్కడ నాకు తెలిసి ఫుడ్కి ప్రాబ్లం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళని ఏరియాకి వచ్చేసి డీల్ చేసుకోవచ్చు ఫుడ్కి. అండ్ ఇది ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా అనిపిస్తుంది. షాపింగ్ కాంప్లెక్సే. లేడీస్ కావాల్సిన ఇది అక్కడ చిన్నపిల్లలకి డ్రెస్సులు, బ్యాగ్లు. డ్యూ మార్కెట్ అంట షాపింగ్ కాంప్లెక్స్ పేరు. పొద్దున 10 o'clock ఓపెన్ చేస్తారు, మళ్ళీ నైట్ 10 o'clock క్లోజ్ అవుతుంది. చూడండి, ఇది కాంటాక్ట్ నెంబర్. యాక్చువల్గా ఈవినింగ్లోనే ఉంటుందంటే ఇది జస్ట్ రెస్టారెంట్ ఉంది కదా, రెస్టారెంట్ ప్లస్ ట్రిప్ అంట. 1.5 hours తిప్పిస్తారంట. పెద్దోళ్ళకైతే 550 అండ్ చిన్నపిల్లలకైతే 350. 6:30 నుంచి 10:30 వరకు ఈ స్లాట్ ఉంటుందంట. సో ఇంకొక 15 minutesలో స్టార్ట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడైతే 8:10. మనకు వద్దు యాక్చువల్గా. మనం చాలా తిరిగేస్తున్నాం ఇలాంటి బోటుల్లో. ఇంకా చెప్పాలంటే శ్రీలంకలో తిరిగినాము, ఆ తర్వాత కొచ్చిన్లో. టైం లేదు ఫస్ట్, ఇది విషయం. ఇది ఎక్కడంటే జస్ట్ ఈ డ్యూ మార్కెట్ అన్నాం కదా, దాని కాంప్లెక్స్ ఆపోజిట్లోనే. సో ఎవరన్నా ట్రై చేయండి. ఇటు పక్క నుంచి వస్తే డైరెక్ట్గా మన హోటల్ వస్తుంది. TGH ఉంది చూడండి. సో ఇక్కడ హోటల్ ప్రెసిడెంట్, ఇక్కడ చూస్తే హోటల్ ప్రిన్స్, మనం స్టే చేస్తున్న హోటల్ TGH ద గ్రేట్ హైనస్. పక్కన 2-3 ఉంది. అండ్ ఇవన్నీ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇక్కడంతా. సో మీకు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఫోర్ట్ ఏరియాలో ఈ హోటల్స్ అన్నీ ఉన్నాయి. సో మీకు ఏది సూటబుల్, బడ్జెట్ తగినట్టు దాన్ని చూసి బుక్ చేసుకోండి ఆ టైంకి. ఎందుకంటే హోటల్ రేట్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. వీకెండ్ ఒకలాగా, సీజనింగ్ ఒకలాగా. రెస్టారెంట్ ఎలా ఉందో చూపిస్తాం. ఓకే, బాగుంది. అంబియన్స్ అంతా బాగుంది. సో 10:30 క్లోజ్ చేస్తారు లాస్ట్ ఆర్డరు. సో అంతలోపల ఆర్డర్ చేస్తే అప్ టు 11 వరకు మనకు దొరుకుతుంది. So buffet system is what is the rate actually if not opted in the while checking? Buffet not, only a la carte. A la carte. Okay, even the staying guest also a la carte only. Okay. Breakfast buffet. So कितना टाइम ओपन करता है buffet? 7:30 to 10:30. 7:30 to 10:30. Okay sir. So ఇది రెస్టారెంట్ ఇలా ఉంది. ఇన్ హౌస్ రెస్టారెంట్ ఇది, చూసుకోండి.